ఆలోచించినట్లయితే, వాక్యంలోకి వెళ్ళినట్లయితే అంటున్నాడు, నీ మాటల చేత నా మార్గములను నేను పరిశీలించుకున్నాను. ఇప్పుడు ఎవరు పరిశీలించాలి? దేవుడా. ఆయన పరిశీలిస్తాడు. ఆయన పరిశీలించినట్టు ఎవరు ఇక్కడ ఎవరు? అవును, దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, అన్నాడు నా మార్గములను నేను సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటుంది వాక్యం. సన్నిధిలోనికి వచ్చినప్పుడే కాదు, కానీ ఈ మార్గములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయత్నాల్లో, చేయి పనులు, సమస్త విషయాల్లో నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీ యొక్క ఆలోచన ఎలాగుంది, నీ మార్గం ఎలాగుంది, నీ పరిచర్య ఎలాగుంది, నీ పనితీరు ఎలాగుంది, నీ ఉద్దేశం ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది పరిశీలించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆ పరిశీలన వెళ్తావో ఇగో ఆయన శాసనాల తట్టులకు తిరుగుతావు అన్నమాట. శాసనాలు అంటే ఆయన వాక్కు, ఆయన వాగ్దానాలు, దేవునికి స్తోత్రం, ఆయన ఆజ్ఞలు. హల్లెలూయా. దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. అసలు ఏమిటి ఆ శాసనాలు, అసలు ఏంటి ఆయన ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. 2వ దశలోనికి 1వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీరందరూ మన ప్రభువైన యేసు నామమును ఆయనందు మీ నామం ఆయనందు మీరు మహిమ నొందినట్లు మేలు చేయవలన మీలో కలుగు ప్రతి ఆలోచనను స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మార్గాన్ని పరిశీలన చేసుకుంటావో, నీ మార్గాన్ని నువ్వు చూసుకుంటావో, నీ తప్పులు నువ్వు సరి చేసుకుంటావో, నీ ఆలోచన విధానము మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మేలు చేయవాడి గాను, మంచి చేయవాడి గాను నువ్వు జీవించగలుగుతావు. అందుకని ఇక్కడ అంటూ ఉంటున్నాడు ఏమిటంటే ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచుకున్నట్లు మీరు ఒకరికొకరు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? ప్రార్థించుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంది మన మార్గాలు, మన ఆలోచన? ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞ తరపు తిరుగుతావో నీ ఆలోచన విధానం మారిపోతుంది. దేవునికి స్తోత్రం.